మొత్తం పడ్డట్టే ఒరిగింది. ఇక్కడ చూస్తారు కదా ముందర అయితే యాక్సిడెంట్ అయింది. అమ్మో నైనా డేంజరస్ గా వస్తుంది మంట. నీకు లారీ ఎక్కువలేదు కదా ఏమన్నది అదేమన్నా కదా. ఇదంతా పొగాకు తోటలే. బండ్లు అయితే మంచిగా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అందరికి వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి మనం అయితే ఈ రోడ్లో వెళ్ళాలన్నమాట. స్ట్రేట్ వెళ్తే మనకు విజయవాడ. ఇక్కడ బోర్డు కూడా చూస్తున్నారు కదా, ఖమ్మం బండాపురం ఈ బోర్డు ఉంటుంది. ఇక్కడ సైడ్ మనం కింది నుంచి వెళ్ళాలి. కింది నుంచి వెళ్ళి ముందల బ్రిడ్జి కింది నుంచి రైట్ తీసుకొని స్ట్రేట్ ఒకటే రోడ్. ఇంకా మనకు అక్కడ వెళ్ళినట్టయితే ఆ రూట్లో నుంచి వెళ్ళొచ్చు. తల్లాడ, ఇంకా మనకి అశ్వరావుపేట, తర్వాత తల్లాడ, ఇంకా మనకి చాలా వస్తాయి ఊళ్ళ పేర్లు అంత ఐడియా రావట్లేదు. ఒకసారి మన ఖమ్మం నుంచి ఆ రూట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. వైరా, ఖమ్మం అట్లా ఒక్కొక్క ఊరు గుర్తొస్తూ ఉంటుంది. మనకు సూర్యాపేట వెళ్ళిన తర్వాత మళ్ళీ హైవే. ఇక ఆ హైవే ఎక్కినామంటే ఇక మనకు 2 టోల్ గేట్లు వెళ్తాయి. ఆ టోల్ గేట్లు దాటేస్తే పెద్దంబార్పేట పోయినామంటే కథం. అక్కడి నుంచి మన హైవే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ముందర నుంచి రైట్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడైతే మెట్రోకి సంబంధించిన పార్కింగ్లు అనేవి ఉంటాయి అనమాట. చాలా పెద్ద పార్కింగ్లు, కొన్ని వేల బండ్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ బండ్లు అనేవి అయితే ఎన్ని అయినా పార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఫ్రీ పార్కింగ్, వాష్రూమ్స్ ఉంటాయి. దాబాలు కూడా చేస్తున్నారు అనుకుంటే, ఇంక ఓపెన్ కాలేదు దాబాలు అయితే. చూస్తున్నారు కదా బండ్లు అయితే మంచిగా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఈడ ఇంకా అవతల సైడ్ కూడా ఉంటుంది పార్కింగ్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్తే మాత్రం మనకి విజయవాడ. చాలా బండ్లు అయితే ఇదే రోడ్లో నుంచి వెళ్తుంటాయి. అక్కడ సైడ్ అవతల సైడ్ కూడా చూస్తారు కదా ఎన్ని బండ్లు పార్కింగ్ చేసుకున్నారో. ఏ రూట్లో వెళ్ళాలనుకుంటే ఆ రూట్లో వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల 4 సైడ్లో కూడా మనకైతే పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ సెంటర్లో మనకి 4 దిక్కుల ఎటు సైడ్ చూసినా కానీ మనకు పెద్ద పార్కింగ్ ఉంటుంది. అక్కడ చూసారు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇక్కడ మళ్ళీ చూస్తారు కదా ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు దిక్కుల పార్కింగ్. బండ్లు అనేవి ఇలా ఆపుకోవచ్చు. హెవీ ట్రైలర్లు అనేవి ఇక్కడ ఆపుకుంటారు. ఆపుకొని మళ్ళీ నైట్ టైంలో వెళ్ళిపోతుంటారు. మన మంచం కూడా వేసుకోరు పడుకోవడం కోసం. మనమైతే బండిని కంటిన్యూగా నడుపుతున్నాం. టైర్లు అనేవి ముందర ఏమన్నా ఆపుకున్నప్పుడు చెక్ చేసుకోవాలి. కొంచెం రెస్ట్ అనేది ఇవ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ అయితే బండిని అయితే ఆపుతాం. ఎందుకంటే నిన్న నుంచి కాదు, లోడ్ అయినప్పటి నుంచి కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాం. వంట చేసుకోవడానికి కూడా ఆపలేదు. జస్ట్ తినడం కోసం మాత్రమే ఆపేది. ఇదే పామాయిల్ తోటలో చూస్తున్నా మనకి ఖర్జూర లాగానే అనిపిస్తాయి, ఖర్జూర చెట్ల లాగానే, కానీ పామాయిల్ తోటలు. రోడ్డు చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఇక్కడ సైడ్ కూడా మొత్తం అంతా గుంతలు ఉండే, ఖరాబ్ అయిన రోడ్డు ఉండే. ఇక్కడ సైడ్ అయితే కొత్త రోడ్ వేసేసారు. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా. ఇది వేసి కూడా ఒక 15-20 డేస్ అవుతుండొచ్చు. కొత్త ఉంది రోడ్ అంతా. ఇంకా మనం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ సైడ్ ఎలా ఉందనే చూద్దాం. ఇక్కడ సైడ్ లాగానే అక్కడ కూడా ఉందనుకో మన జర్నీ అనేది అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంటుంది. ఇంతకుముందు ఆ గుంతల రోడ్డు వల్ల మనకైతే 1-2 గంటలు ఆ గుంతల రోడ్లలో టైం అంతా. సైడ్ ఇంకా ఎక్కువ పొగాకు తోటలు కూడా ఉంటాయి. మన ఏదైతే టొబాకో ఉంటుందో సిగరెట్లలో ఇంకా బీడీలు తయారు చేస్తారు కదా, ఆ పొగాకు అంతా చెట్లన్నీ కూడా ఇక్కడ సైడ్ చాలా ఉంటాయి తోటలు. చూపిస్తాను నేను. ఇంతకుముందు వెనకాల అయితే చాలా కనిపించినాయి, ముందర కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, మొత్తం అంతా కూడా పచ్చగా పెద్ద ఆకుల తోట. ఆ ఆకులన్నీ కూడా పొగాకులే అనమాట. అవన్నీ కూడా ఎండిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసి అన్నిటిని ఇట్లా ఒక కర్రలాగా ఇట్లా ఏలాడదీసి మొత్తం అంతా కూడా ఎండిపోయిన తర్వాత దాన్ని లోడ్ చేసేసి వేరే ఎక్కడికైనా పంపిస్తుంటారు ఫ్యాక్టరీలకి. ఆ లెఫ్ట్ సైడ్లో కూడా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా పొగాకు తోటలే మొత్తం అన్నీ కూడా. ఈ నుంచి అక్కడి వరకు పెద్ద తోట, పొగాకు తోట. ఎర్రగా అవుతున్నాయి కదా ఆకులు పైన, అట్లా రెడ్గా పెద్ద ఆకులు రెడ్గా అవుతాయి కదా. అప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒక్కొక్క ఆకుగా కట్ చేసి ఇట్లా ఏలాడదీస్తారు. ఏలాడదీసిన తర్వాత వాటన్నిటిని కూడా పంపించేస్తారు. ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉంటుందో పొగాకు సంబంధించిన ఫ్యాక్టరీ, అక్కడ పంపిస్తుంటారు. ఇదంతా అదే. ఫుల్ ట్యాంక్ తెలుగునే అన్న, తెలుగునే. బండి టీఎస్ నెంబర్ చూసలేవా? నెంబర్ చూడలే. టీఎస్ అంటే తెలంగాణగా. అయితే మనం ఇక్కడ డీజిల్ కొట్టించేసినాం ఫుల్ ట్యాంక్. మనకి యాడ్ బ్లూ అనేది అయితే 39% వచ్చింది. ఏం పర్లేదు. మనకి ఖమ్మం సూర్యాపేట వెళ్ళేంత వరకు కూడా టెన్షన్ లేదు. అక్కడ సైడ్ ఏమన్నా ఉన్నదనుకో మన షోరూము, అక్కడ ఆపేసి తీసుకుందాం. లేకపోతే మన అంబర్పేట దాకా కూడా వెళ్తుంది. అక్కడ ఏదైనా తీసుకొని యాడ్ బ్లూ బకెట్ 2 తీసుకొని పెట్టుకున్నాం అనుకో, ఫుల్ చేసేసుకొని అన్లోడ్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ 6 బకెట్లు తీసుకొని బండిలో పెట్టుకొని వెళ్ళిపోతాం. లాంగ్ వెళ్ళేటప్పుడు హైదరాబాద్కి వెళ్తే అన్లోడ్ అయిందంటే మళ్ళీ ఒక లాంగ్ ట్రిప్పే ప్లాన్ చేస్తాం. ఇంకా మనం ఇక్కడ లోకల్ అయితే ఏం తిరిగాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బార్డర్ దగ్గరికి వచ్చినాం.
ఇది వచ్చేసి మనకి ఏపీ బార్డర్ అనమాట. ఇది దాటిన తర్వాత మనకి టీఎస్ బార్డర్ ఉంటుంది. ఏపీ బార్డర్ దగ్గర అయితే బండి ఆపుకొని అక్కడ మన బిల్లులు అయితే చూపించేసి రావాలి. ఎంట్రీ అనేది తీసుకుంటారు 100-150 అట్లా బండిని బట్టి. ఆ ఎంట్రీ అనేది ఇచ్చేసి పేపర్లు చూపించేసి రావాలి. ఇదైతే అవసరం లేదు, జోలో పెట్టుకోపోదాం. బార్డర్లో సార్ వాళ్ళు అయితే మననైతే గుర్తుపడతారు, వీడియో చూస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ మనకి ముందర వచ్చేది తెలంగాణ బార్డర్ దాటేసినాం అంటే ఇంకా మనకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమి ఉండవు, తనదాన్ని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి లిక్కర్ చెకింగ్, బండి చెకప్ మొత్తం జరుగుతుంది అనమాట. ఏమన్నా మంది ఇట్లా తీసుకెళ్తున్నారా, ఏమన్నా ఆయుధాలు అవి అని తీసుకెళ్తున్నారా అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు. ఇక్కడ డౌట్ వస్తే బండి అనేది ఇక్కడ ఆపిస్తారు. డౌట్ వచ్చిన బండ్లపైన ఇటు వెళ్ళే బండ్లనే ఎక్కువ చెక్ చేస్తుంటారు, ఎందుకంటే ఆంధ్రాలో మనకి రేట్ అనేది ఎక్కువ కాబట్టి, తెలంగాణలో రేట్ తక్కువ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికైతే మందు తీసుకెళ్తారని చెప్పేసి ఎక్కువగా అయితే బండ్లు ఆపుతుంటారు ఇటు వెళ్ళే బండ్లని. మనం ఇప్పుడు వచ్చేసి అశ్వరావుపేటకి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి అశ్వరావుపేట మొత్తం అంతా కూడా అశ్వరావుపేట స్టార్టింగ్లోనే ఉంటుంది బార్డర్ అటు నుంచి వచ్చినప్పుడు. ఇక్కడ అయితే మనకు సరుకులు అన్నీ కూడా దొరుకుతాయి. అక్కడ చూస్తురుగా డ్రమ్ములు, వాటర్ క్యాన్లు, రైసు, గ్యాస్ నింపుతారు. ప్రతి ఒక్క సామాను, మన వంట కావాల్సిన సామాన్లు, లారీ వాళ్ళకి కావాల్సిన సామాన్లు, సబ్బులు, సరుపులు, షాంపూలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి షాపులలో. ఎందుకంటే బార్డర్ దగ్గర నుంచి మనం దాటేసి వేరే స్టేట్కి వెళ్తుంటాం కాబట్టి బార్డర్లలో ఎక్కువగా అయితే సరుకులని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ స్టార్టింగ్లో కొనుక్కొని మళ్ళీ మనం ఎక్కడెక్కడో లాంగ్ వెళ్తుంటాం కాబట్టి ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తుంటారు సామాన్లన్నీ. ఇట్లా అశ్వరావుపేట సెంటరు. ఈ అశ్వరావుపేట సెంటర్లో నుంచి మనం అలా స్ట్రేట్ వెళ్ళినాం అనుకో భద్రాచలం వస్తుంది. స్ట్రేట్ వెళ్తే కాకపోతే ఇట్లా వెళ్ళినాం అనుకో ఏమవుతుందంటే మనకి రోడ్ అంతా కూడా గుంతలు ఖరాబ్ ఉంటుంది. బండి మొత్తం ఊగులాట అది ఇది అయ్యి కట్టాలు కూడా ఇరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా వెళ్ళకుండా మనం ఈ రూట్లోనే వెళ్ళి ఇటు లెఫ్ట్ తీసుకొని ఈ రూట్లో వెళ్ళాలి. నేను చెప్తా క్లారిటీగా, అటు వెళ్ళకుండా ఇటు నుంచి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వెళ్ళినా 2 రోడ్ల నుంచి వెళ్ళినా, కాకపోతే ఇటు నుంచి అయితే బాగుంటుంది రోడ్డు. మొత్తం అంతా కూడా జంగల్ ఏరియా, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండవు. మంచి నీట్ రోడ్డు ఉంటుంది, సాఫ్ వెళ్ళిపోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా. ఈ రోడ్లో వెళ్తే మొత్తం గుంతలు వెనక నుంచి, ఇక్కడ నుంచి వెళ్ళండి బాగుంటుంది. కర్రలోడ్ ఎక్కువగా భద్రాచలం వెళ్తుంటుంది కాబట్టి చెప్తున్నా. మనకు రైట్ సైడ్ భద్రాచలం అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఉన్నంత వరకు కంటిన్యూస్గా వెళ్తూనే ఉండాలి. రోడ్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ సైడ్ కూడా మొత్తం అంతా నీటి రోడ్డు, ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది. చూపిస్తా. భద్రాచలంకి కర్ర లోడ్ వెళ్తుంటుంది. కర్ర లోడ్ తీసుకెళ్ళిన వాళ్ళు పేపర్ లోడ్ కూడా దొరుకుతుంటుంది. పేపర్ లోడ్ తీసుకొని వస్తారు మళ్ళీ రిటర్న్. బెంగళూరు కానీ మహారాష్ట్ర కానీ అటు సైడ్ అయితే పేపర్ లోడ్ అనేది వెళ్తుంటుంది ఎక్కువగా. తమ్ముడు ఎంత ప్రేమతో ఆపిండో. తమ్ముడు దారా వస్తావా మా ఊరికి, హైదరాబాద్కి వస్తావా? నీకు లారీ ఎక్కువలేదు కదా, ఏమన్నది అది ఏమన్నా? అరే ఎండ వస్తుంది. నీకోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా అన్న. ఫోటో తీద్దాం మనం కూడా ఒకటి తీరా. కూర్చోను కోయలగూడెంలో మనం డీజిల్ కొట్టించినాం. డీజిల్ కొట్టించిన దగ్గర అన్న వాళ్ళు ఈ తమ్ముళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇక రోడ్ పైన వెయిట్ చేస్తారు మన బండి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. మేము ఇంకా అక్కడ ఆవుదాం అనుకుంటున్నాం. ఓకేనా? చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవును, చాలా మంది కలిసారు అక్కడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నేనే చెప్పాలి థ్యాంక్ యూ. అంటే మీకోసం ఎప్పటి నుండి చేస్తాను. అవునా, థ్యాంక్ యూ. అందుకనే చూసి అందుకని నిల్చున్నా ఒకేసారి. నాకే హ్యాపీ అనిపిస్తుంది. ఏందో కొత్త ప్లేస్కి వచ్చినట్టుగా. మన ఇంతమంది అన్న వాళ్ళు తమ్ముళ్ళు మనకి ఇంత ఎంకరేజ్. అన్న ఇందాకటన్నా థ్యాంక్స్ అన్న. అదే ఆడ చూసినా నువ్వు ఆపుతున్నావు కదా, కానీ ఆడ ప్లేస్ లేదు ఆపుదామంటే. అదే రోడ్డు మీద అయినట్టుంది కన్నా బండి. రానా సరే అన్న, వెళ్తా. ఓకేనా? ఇక్కడ ముందల్నే అనమాట మనకి ఒక చౌరస్తా లాగా ఉంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి భద్రాచలం వెళ్ళాలంటే. కర్రలోడు అవి ఎక్కువగా అయితే ఇక్కడ నుంచే రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళాలి. ఈ రైట్లో వెళ్ళాం అనుకో మనకి బోర్డు ఉన్నది కదా, ఆ బోర్డు దగ్గర భద్రాచలం ఉన్న దగ్గర ఇక్కడ రైట్ తీసుకొని వెళ్తే చక్కగా పోతే భద్రాచలం మంచిగా వెళ్ళిపోవచ్చు ఆరామ్సే, ఏ టెన్షన్ లేకుండా తొందరగా వెళ్తాం. అక్కడి నుంచి వెళ్ళాం అనుకో గుంతలల్లో టైం మస్తు పడుతుంది. బండి కూడా ఊకే చిత్కం అయిపోతుంది, ఖరాబ్. మరి రోడ్ వేసిరో వెళ్ళరో తెలియదు, కానీ ఇంతమంది వెళ్ళినప్పుడు అయితే మొత్తం ఖరాబ్ ఉండే. ఇటు నుంచి వెళ్తే మంచిగా ఉన్నది రోడ్డు. చూస్తారు కదా మొత్తం అంతా కూడా ఏమో కాలిపోతుంది. మంట పెట్టిరా అనుకుంటా, కావాలని పెట్టిరా లేకపోతే అదే అంటుకుందో అర్థమవుతలేదు. కానీ అమ్మో నాయన డేంజరస్గా వస్తుంది మంట, పొగలు, పెద్ద పొగలు. కావాలని పెట్టిరటవా? అయితే మొత్తం కూడా కాలుస్తున్నారు.
ఎంత ఘోరంగా పొగలు వస్తున్నాయి చూస్తారు కదా, ఏం కనిపిస్తాను కూడా కనిపిస్తలేదు. ఇంకా మండు కూడా పోతూనే ఉంది. వచ్చింది అందుకనే ఆపిన. इसका पावर ऑफ माइंड ट्रक वापस ठीक है సబ్స్క్రైబరు మన వీడియోస్ అన్ని చూస్తారంట, ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాడు, ఫోన్లో కూడా చూసిన. థ్యాంక్స్ అన్న, చాలా సపోర్ట్ చేస్తారు. అన్న వాళ్ళు చాలా మంది కలుస్తారు మనకి. అసలు దారిలో కూడా ఎంతమంది అన్నవారు. అన్న వాళ్ళు అయితే మనకి ఎంత సపోర్ట్ చేస్తారు అంటే నాకైతే ఆనందం పెరిగిపోతుంది. ఇంకా ఇంకా ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు, ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకైతే అసలు మాటలు వస్తలేవు ఏం మాట్లాడాలో కూడా, మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. చూసి కలిసిన ప్రతి ఒక్క అన్న కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. బాయ్ బాయ్ బ్రో. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి సత్తుపల్లి. మనం సత్తుపల్లిలో ఉన్నాం. సత్తుపల్లిలో అయితే మనకి కొంచెం పెద్ద ఏరియా లాగా అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా ఇక్కడ వచ్చి సరుకులు తీసుకోవడం, కావాల్సిన సామాన్లు సంతకు రావడం, కూరగాయల కోసమైనా కానీ ఇక్కడ వస్తుంటారు అనమాట. మీ అభిమానం సల్లగుండా మీరు అదన్నా లేడు బాయ్ అదే మోడిఫికేషన్ చేయించినాను హాయ్ మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు ఎటు వెళ్తున్నారన్నా హైదరాబాద్కి లోడు చెప్పినోలే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మనకి డబ్బులు ఏమైనా ఎక్కువైనాయా నీకు అని చెప్పేసి. మామూలుగా అంటే నేను ఎక్కడన్నా కనిపించిన అమ్మమ్మ వాళ్ళు తాతయ్యలు కొంచెం బాధలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు మనకి ఏదో ఒక సాయం చేయాలనిపిస్తుంది. మనకి ఇంత అంత ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందు వల్లనే వస్తుంది. పైసలు ముఖ్యం కాదు, మనుషుల ప్రేమ ముఖ్యం. ఎంతమంది ఎంత లవ్ చేస్తారో మీరే చూస్తారు కదా. ఇంత ప్రేమ చూపించినప్పుడు మనం ఎవరికి కొంతమంది కన్నా మనం వీలైనంత వరకు సాయం చేయడంలో తప్పులేదు. పైసలు ఎక్కువ కాలేదు, నాకు అనిపించింది తోచినంత సాయం అయితే నేను వాళ్ళకి చేయగలుగుతున్నా. మన టీ షాప్లో ఒక అమ్మమ్మకి ఆమె బాధ చూడలేక ఒక 1000 రూపీస్ ఇచ్చిన. అంతకుముందుకు వీడియోలో ఒక అమ్మమ్మకి 500 అట్లా ఎవరో ఒకరు కలుస్తూ ఉంటే 500 1000 రూపాయలు మనం సాయం చేయడం తప్పులేదు. దానివల్ల మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు, పైసలు ఏమైనా ఎక్కువ. పైసలు మనకే ఎక్కువ, మనుషుల ప్రేమ ముఖ్యం, మనుషుల ఆప్యాయత ముఖ్యం. మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం మనకే తెలియదు. ఇంత మంచి లైఫ్ని ఇంత సక్సెస్ఫుల్గా నాకు ఇచ్చినందుకు నేను ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఈ లైఫ్కి వాల్యూ ఉండదు. మనం చేసిన ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు ఆ మాత్రం కూడా మనం చేయకపోతే, ఇంత సపోర్ట్ మనం తీసుకుంటూ ఎవరికో కొంతమంది కన్నా మీ తరపు నుంచి మీరు చేసే సపోర్ట్ వల్ల హెల్ప్ చేయగలుగుతున్నా. ఇంత సపోర్ట్ నాకు వస్తుంది కాబట్టి ఎప్పుడైనా పైసలు ముఖ్యం అనుకోవద్దు. పైసలు ఏమైనా ఎక్కువ అయినా పైసలు మనం ఎప్పుడు తీసుకోలేవు. ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని లక్షలు వచ్చినా. ఎక్కడి ప్రేమ ఎక్కడి కథ. రోజు మీకు వస్తాము, డైలీ చూస్తుంటాం. అక్కడ ఫోన్ చేస్తేనే కారు ఎత్తుకొని తిన్నారా? రండి పక్కన పెట్టండి. కదా ఇక్కడే అనమాట. మనకి బొగ్గు లోడ్ అయిన బండ్లు కూడా చాలా ఉంటాయి. పార్కింగ్లో కూడా బండ్లు పెట్టుకుంటారు, లోడింగ్కి వచ్చిన బండ్లన్నీ. ఇక్కడ కన్వేనర్ బెల్ట్, అది బ్లూ కలర్లో మనకి షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అదే అనమాట కన్వేనర్ బెల్ట్. దానిపై నుంచే మనకి రైలు ఉన్నది, రైల్లోకి వెళ్తుంది అని చెప్పిన కదా. బొగ్గంతా కూడా మన గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, గూడ్స్ ట్రైన్లో బొగ్గంతా కూడా వెళ్ళిపోతుంటుంది వేరే స్టేట్స్కి, అదర్ కంట్రీస్ కూడా.
ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ అనేది పడుతుంది మనకి దాని పక్క నుంచి. అక్కడ చూస్తూ కదా అక్కడి వరకు మన బొగ్గు గనిలో నుంచి బయటికి అక్కడి వరకు కూడా మొత్తం అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ పై నుంచి అంతా బొగ్గు అంతా వెళ్ళిపోయి అక్కడ మన గూడ్స్ ట్రైన్లలో లోడ్ అవుతుంటుంది. గూడ్స్ ట్రైన్ అనేది ఎలా వస్తుందో మనకి అందులో అయితే బొగ్గు అంతా కూడా లోడ్ అయిపోతుంది. లోడ్ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ అనేది కొత్తగా పడ్డది. ఇంతకుముందు అయితే లేకుండే, చాలా రోజుల కిందట నేను వచ్చినప్పుడు అయితే లేకుండే. ఇప్పుడు వచ్చేసి మనం కల్లూరులో ఉన్నాం. స్టేట్ ఖమ్మము, మనకి లెఫ్ట్ వెళ్తే విజయవాడ నూజివీడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఖమ్మంకి అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నాగా ఖమ్మంలో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మనం వైరా తల్లడ అవి అయితే మిస్ అయిపోయాం. ఖమ్మం డైరెక్ట్ వచ్చేసాం. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది ఖమ్మం. ఇది బస్ స్టాప్ అనమాట లెఫ్ట్ సైడ్లో. చూస్తారు కదా మనం అయితే ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళాం అనుకో వరంగల్ తొర్రూరు ఆ రోడ్ వెళ్తుంది. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎస్ఆర్ బంక్ అని ఉంటుంది. ఎస్ఆర్ బంక్ దగ్గర మనం స్ట్రేట్ వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకి ముందర చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ వెళ్ళాం అనుకో మళ్ళీ సిటీ లోపలికి వెళ్తుంది. నో ఎంట్రీ ఉంటుంది. అటు సైడ్ అయినా పోనీయరు. మనం అక్కడి నుంచి సర్కిల్ నుంచి రైట్ తిరిగిపోవాలి. చూపిస్తా. ఇక్కడ నుంచి మనం ఇటు లెఫ్ట్కి వెళ్ళినాం అనుకో సిటీలోకి వెళ్తాం. మళ్ళీ ఖమ్మం సిటీలోకి హెవీ వెహికల్స్ వెళ్ళడానికి నో ఎంట్రీ ఉంటుంది. ఈ సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళాలి. డిబిఆర్ సర్కిల్ అంటారు ఇది. ఇక్కడ ఈ డిబిఆర్ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఇంతకుముందు అయితే మొత్తం అంతా తిరుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఇక్కడ మొత్తం అంతా కూడా బైపాస్ రోడ్ అయిందనమాట. చక్కగా ఒకటే రోడ్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా ముందర అయితే యాక్సిడెంట్ అయింది. మా కార్ మొత్తం చిత్తు అయిందా. దారుణమైన యాక్సిడెంట్, అసలు ఘోరం. మొత్తం తలకాయ వగిలిపోయింది. బైక్ ఆయన పోయి కార్ మీద పడ్డాడు అనుకుంటా. చూసిరు కదా ఒకళ్ళు రాంగ్ రూట్లో రావడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో. ఆ లెఫ్ట్ సైడ్లో నుంచి బైక్ ఇట్లా వెళ్తుంది. రైట్ సైడ్లో నుంచి కారు ఇటు రాంగ్ రూట్లోకి వచ్చింది. రాంగ్ రూట్ వేలోకి వచ్చేసరికి ఆ బైక్ ఆయన వెళ్ళి దానికి గుద్దేసింది. అసలు ఆయన కారు ఆయన వచ్చే బైక్ ఆయన గుద్దేసింది ఉన్నట్టుగా. హైవే పడ్డది. మనకు స్టేట్ వెళ్ళిపోవచ్చు. సూర్యాపేట అయినా, హైదరాబాద్ అయినా, కుసుమంచి అయినా. ఇంకా చిన్న ఊర్లలో నుంచి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నుంచి మనకి ముందర హైవే ఎక్కినాం అనుకో ఒకటే రోడ్డు. అన్ని రోడ్లు మనకి పాలేరు, ఆ చెరువు ఉంటుంది కదా అక్కడ సైడ్ ఊర్లు అవన్నీ తిరుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మన సూర్యాపేటకి హైవే. కాకపోతే ఒక దగ్గర యూటర్న్ చేసుకోవాలంట. నేను కూడా ఫస్ట్ టైం ఇది ఎక్కి వెళ్తున్నా. ఇది ఓపెన్ అయింది కదా, మనకి ఎలా ఉందనేది దీనిపైన అయితే చూద్దాం. ఇంతకుముందుకు నేనైతే మొత్తం అంతా సింగిల్ రోడ్లలో తిరుక్కుంటూ వెళ్ళేది. ఫస్ట్ టైం ఇక్కడ హైవే ఓపెన్ అయింది. దీనిపై నుంచి అయితే వెళ్ళబోతున్నాం మనం. ఇట్లా నుంచి ఉంటుండే ఇంతకుముందు, కానీ ఇప్పుడు మనకి సీదా రోడ్డు ఓపెన్ అయిందంట. సూర్యాపేట మనకి ఇక్కడ నుంచి 51 కిలోమీటర్లు ఉంది. ఇంకా అట్లా వెళ్తే మాత్రం చాలా లాంగ్ అయిపోతుంది. హైదరాబాద్ ఇంకా 185 కిలోమీటర్స్ 68. చూస్తారు కదా హైవే మనకి ఎట్లా ఉందో. ఇంతకుముందు అయితే మొత్తం అంతా కూడా చిన్న రోడ్లలో ఒక 2 బండ్లు మాత్రమే పాస్ అయ్యేది. అవతల నుంచో బండి వచ్చేది, ఇతల నుంచో బండి పోయేది. మొత్తం అంతా కూడా టర్నింగ్స్ ఉండేది. పాము మెలికలు, అటు సైడ్ చెరువు కట్ట, ఇటు సైడ్ చెరువు కట్ట, మొత్తం అంతా సర్కారు చెట్లు, మొత్తం అంతా కన్స్ట్రక్షన్, రోడ్ అంతా గందరగోళం ఉండేది. ఇప్పుడైతే మనకి డైరెక్ట్ ఒకటే రోడ్డుగా మంచి హైవే ఎట్లా చూస్తే అవుటర్ రింగ్ రోడ్ మీద పోయినట్టే ఉంది. మనకి సర్వీస్ రోడ్ కూడా ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్. మధ్యలో టోల్గేట్స్ కూడా ఉంటాయి. దీని మీద పోయినందుకు అక్కడ సైడ్ అయితే మన టోల్గేట్ అనేది ఏం తలగవు. ఈ రోడ్లో పోయినందుకు మన టోల్గేట్ అనేది ఉంటుంది అనమాట. టోల్గేట్ ఛార్జ్ చేసుకొని పోవాలనుకుంటే, మంచి సాఫీగా పోవాలనుకుంటే ఈ రోడ్లో పోవచ్చు. టోల్గేట్ వద్దు మాకు పైసలు ఖర్చు అయితే ఆ చెత్త రోడ్లోనే పోవాలి, ఇబ్బంది పడుకుంటా అంటే ఆ ఇబ్బంది పడుకుంటే ఆ రోడ్లో పోవచ్చు. పైసలు ఖర్చు కావద్దంటే, పైసలు ఖర్చు కావాలంటే మాత్రం జాయి వెళ్ళిపోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా. ఫస్ట్ టోల్గేట్ ఫస్ట్ టైం వచ్చినాం ఈ టోల్గేట్కి. ఈ రోడ్లో రావడం ఫస్ట్ టైం ఈ టోల్గేట్కి వచ్చినాం. మనకి ఇక్కడ ఫాస్ట్గానే మళ్ళీ స్కాన్ అవుతుందా కాదా ఏం జరుగుతుంది అనేది అయితే చూద్దాం. అన్నయ్య తెలుగే हिंदी गाड़ी नंबर पे देखो, गाड़ी नंबर पे ये है ना ब्लैक लिस्ट है. गाड़ी नंबर पे है वो चल रहा है. गाड़ी नंबर पे मारो एक्टिव है. गाड़ी नंबर पे एक्टिव है. हाँ वो कांच है ना टूट गया भैया, चेंज कर दिया है. क्यों
ఓకే అటు ఇటు చేసి అయితే బండి నెంబర్తో అయితే తీపిచ్చేసినాం. అలా ఉన్నాయి పైసలు కాబట్టి ఓపెన్ అయింది. సూర్యాపేట మనకి ఈ నుంచి 12 కిలోమీటర్స్. ఇట్లా లెఫ్ట్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనకి జనగాం వెళ్ళే రోడ్ అనమాట. కింది నుంచి ఇట్లా కూడా వెళ్ళొచ్చు, పైనుంచి కూడా వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్తే మనకి ఇట్లా వెళ్ళాలి మళ్ళీ ఆడదాకా జనగాం వెళ్ళే రోడ్ దాకా. ఇటు రైట్ వెళ్తే జనగాం రోడ్. మా ఊరు కూడా ఇటు సైడ్ కింది నుంచి రైట్ తీసుకొని వెళ్తే మా ఊరికి వెళ్తాం. తిరుమలగిరి అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది మా విలేజ్. ఇప్పుడైతే మనం పైనుంచి వెళ్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్ హైవేలోకి వెళ్ళిన తర్వాత మనం యూటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. మనం సూర్యాపేటకి వెళ్ళే రోడ్లో నుంచి వచ్చి మళ్ళీ మన హైదరాబాద్ రోడ్కి మళ్ళీ యూటర్న్ చేసుకుని అటు పోవాలి. మనం అయితే లెఫ్ట్ వెళ్ళాలి, ముందు నుంచి లెఫ్ట్ వెళ్ళి స్ట్రేట్ పోయి మళ్ళీ యూటర్న్ చేసుకుని ఆ రోడ్లోకి వెళ్ళాలి. నుంచి డైరెక్ట్ మనం ఆ రోడ్లోకి వెళ్ళడానికి అయితే ఆ రోడ్లో నుంచి ఉంటుంది, కానీ అన్నీ బంద్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్లో నుంచి మనం అటు స్ట్రేట్ వెళ్ళి మళ్ళీ ఆ రోడ్లోకి రావాలి. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఇది సూర్యాపేటకి వెళ్ళే రోడ్డే. మనం సూర్యాపేట దాటేసి వచ్చినాం, దాటేసి వచ్చి మళ్ళీ సూర్యాపేట రోడ్లోనే వెళ్తున్నాం. వామ్మో. ఓకే, మళ్ళీ ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళాం అనుకో విజయవాడ సూర్యాపేట హైవే. విజయవాడ హైవే ఇక విజయవాడ హైవేలోకి వచ్చేసినాం మనం. మళ్ళీ ఇట్లా స్ట్రేట్ వెళ్ళాం అనుకో సూర్యాపేట ఖమ్మం మళ్ళీ అదే రూట్కి వెళ్ళిపోతాం మనం. అయితే ఏం చేయాలి, మనం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని మళ్ళీ ఆ రోడ్లోకి రావాలి. హైదరాబాద్ హైవే అటు హైదరాబాద్ వెళ్తుంది. అర్థమైందా? యూటర్న్ హైదరాబాద్, సూర్యాపేట స్టేట్, విజయవాడ స్టేట్, హైదరాబాద్ యూటర్న్. బోర్డులు కూడా ఉన్నాయి ఇక్కడ, మనకు టెన్షన్ ఏం లేదు. లాంగ్ కట్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా. ఓ అమ్మో, అడగలరు మొత్తం పడ్డట్టే ఒరిగింది. ఇది వచ్చేసి రాయన్గూడెం దగ్గరనే మనకి యూటర్న్ అనేది ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. రాయన్గూడెంలో యూటర్న్ చేసుకొని ఇక మనం చక్కగా హైదరాబాద్కి స్ట్రేట్ ఒకటే రోడ్డు హైవే. నెంబర్పేటలోనే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే సతీష్ బ్రో వస్తాడు. సతీష్ బ్రో తీసుకొని బండి అన్లోడింగ్ పాయింట్కి వెళ్తాడు. మేమైతే రూమ్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా, ఇంటికి వెళ్ళాలి. అన్లోడ్ ఎప్పుడైతే మళ్ళీ అన్లోడ్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ ఏదన్నా లోడ్ ఉంటే అక్కడి నుంచి మెదక్ నుంచి పెట్టుకొని మళ్ళీ ఆటోనగర్ అన్న చుట్టుపక్కలకు వస్తే డైరెక్ట్ ఆటోనగర్కి వచ్చి మన టైర్లు ఇట్లా పల్టీ కొట్టించి టైర్లకు పౌడర్ వేసేసి అక్కడ ఆటోనగర్లో మళ్ళీ లోడ్ ఏదైతే దొరుకుతుందో లాంగ్ ట్రిప్ పెట్టుకొని మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవాలి. అన్లోడ్ చేయించుకొని వచ్చేలోపు మన ఇంటికాడ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మన సతీష్ బ్రో కూడా ఖాళీగానే ఉన్నాడు. అందుకని ఆయన అయితే ఇప్పుడు పంపిద్దాం అనుకుంటున్నాం. మన రాజు బ్రో వచ్చేసి ఆర్టీసీ బస్సు నడుపుతున్నాడు. ఆయన కూడా ఇప్పుడు వస్తా అంటున్నాడు. కాకపోతే మనం ఆల్రెడీ ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కాబట్టి మన రాజు బ్రోని అయితే తీసుకురాలేము. వస్తే ఒకవేళ ఆయనకి ఏది వర్క్ లేదని అనుకుంటే మాత్రం మనతో పాటు తీసుకెళ్తాం, ఎంతో శాలరీ అయితే ఇచ్చేసి. ఇప్పుడైతే ప్రస్తుతానికి డ్యూటీ చేసుకుంటూ మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, మొత్తానికైతే మన ఫాస్ట్ హావ్ వర్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తారు కదా, ఐడిఎఫ్సిది కొత్తది అయితే వేయించేసినాం. మనకి ఇక ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఏదైతే ఉన్నదో అదే వేయించినాం, మళ్ళీ యాక్టివ్లో ఉంది. ఇందులో బ్యాలెన్స్ కూడా వేసేసినాం. మనకి ఇంకా ఎన్ని ఫాస్ట్ హావ్లైనా దాటొచ్చు. రప్ప లేస్తూనే ఉంటుంది. ఇక మరి లేస్తో ముందర పోయిన తర్వాత చూద్దాం. ఎడుంది ఫాస్ట్ ట్యాగ్ అయితే పని చేస్తుంది. మొత్తానికైతే మన ఫాస్ట్ ట్యాగ్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే. నేను మొత్తం టోటల్ అంతా కూడా చెప్తా. అక్కడ అయిన తర్వాత మన సతీష్ బ్రో కూడా మాట్లాడి ఆయన బండి మొత్తం ఉపయోగించి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మొత్తం అంతా కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి ఏం జరిగింది ఏంటి అనేది.